రైట్ ఇక హైదరాబాద్ లో ఆపరేషన్ చిరుత కలకలం రేపుతుంది. శంషాబాద్ విమానాశ్రయంలోకి నిన్న చిరుత చొరబడింది. ప్రహరీ పైనుంచి చిరుత దూకినట్లు అధికారులు గుర్తించారు. దీంతో అలర్ట్ అయిన ఎయిర్పోర్ట్ అధికారులు చిరుతను బంధించేందుకు 2 చోట్ల బోన్లు ఏర్పాట్లు చేశారు. ఇక రాత్రి వరకు గాలించిన చిరుత ఆచూకీ దొరకలేదు. ఇవాళ కూడా ఆపరేషన్ చిరుత కొనసాగించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎయిర్పోర్ట్ సమీపంలోని ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గొల్లూరు రిజర్వ్ ఫారెస్ట్ విమానాశ్రయానికి అతి సమీపంలో ఉండటంతో చిరుత ఎయిర్పోర్ట్లోకి చొరబడి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే రన్వే ప్రాంతంలో సగానికి పైగా ఖాళీగా ఉండటంతో చెట్లు ఏపుగా పెరిగి చిట్టడవిలా మారింది. చిరుత అటువైపు వెళ్లి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. విమానాల ల్యాండింగ్ టేకాఫ్ సమయంలో వచ్చే శబ్దాలకు భయపడి బయటకు వెళ్లిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. గతంలోనూ పులి సంచారం అంటూ గొల్లపల్లి దగ్గర వదంతులు వినిపించారు. చివరికి అడవి పిల్లిగా తేల్చారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాణా లైవ్ లో అందిస్తారు. సో రాణా, శంషాబాద్ విమానాశ్రయంలో ఆపరేషన్ చిరుతను చేపట్టారు అధికారులు. అయితే ఈ రోజు కూడా ఏర్పాట్లు కొనసాగుతూనే ఉన్నట్టు తెలుస్తున్నాయి. అయితే బోన్లను కూడా ఏర్పాటు చేశారు కదా, దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి రాణా? రత్న, గొల్లపల్లి పరిసర ప్రాంతాల్లో సుమారు ఇక్కడంతా చాలా వరకు కూడా పల్లెటూర్లు ఉంటాయి. అక్కడంతా కూడా పులి వచ్చింది పులి దూకింది అంటూ కూడా పెద్ద ఎత్తున వదంతులు వచ్చేస్తే వాళ్ళందరూ కూడా భయోందోళన వ్యక్తం చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ప్రస్తుతం ఎగ్జాక్ట్గా నేను ఎక్కడైతే పులి నిన్న వెళ్ళింది, ఇక్కడి నుంచి దూకింది అనే ప్లేస్ దగ్గర ఉన్నానో ఆ యొక్క వే దగ్గర ఉన్నాను. ఎగ్జాక్ట్గా ఇదే ప్రాంతంలో ఈ ప్రహరీ కూడా దూకి లోపలికి వెళ్ళిందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. అయితే ఎక్కడైతే ఆ ఫెన్సింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎయిర్పోర్ట్కి సంబంధించిన వారంతా దాదాపు ఇది 5,000 ఎకరాలు ఉంటుంది. ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి మొత్తం దాంట్లో కేవలం 200-250 ఎకరాలు మాత్రమే ఇప్పుడు యూజింగ్లో ఉంది. మిగతా అంతా కూడా పెద్ద ఎత్తున చెట్లంతా కూడా పెరిగిపోయాయి. పెద్ద ఎత్తున కూడా విచారానికి సంబంధించినటువంటి జంతువులు కూడా లోపల ఉన్నాయి అనేసి కూడా వారు చెప్తున్నారు. కాకపోతే ఈ వే అయితే మనకు రోడ్డు కనపడుతుంది. ఇది రాత్రింబవలు చాలా బిజీగా ఉంటున్నటువంటి వే ఇది. ఇక్కడ శంషాబాద్ నుండి వచ్చేవారు ఇటు వెళ్ళొచ్చు. ఇక్కడ పరిసర ప్రాంతాల్లో పల్లెలు ఉన్నాయి. ఇవంతా కూడా వారు ఇటు వెళ్ళడానికి ఇక్కడి నుంచి ఆస్కారం. అయితే ఇక్కడ పులి సంచరిస్తుంది అనేది ఎప్పుడైతే అధికారులు హెచ్చరించారో అప్పటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకి ఒక భయం అనేది పుట్టుకొచ్చిన నేపథ్యం కనబడుతుంది. ప్రస్తుతం చాలా మంది స్థానికులు నిన్నటి నుంచి కూడా ఇలాంటి హెచ్చరికలు వారు వింటూనే ఉన్నారు. గతంలో కూడా ఇలాంటి హెచ్చరికలు విన్నారు. సో ఎగ్జాక్ట్గా వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఎందుకంటే వీరందరూ కూడా ఈ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయం చేసుకుంటారు. వాళ్ళ యొక్క భూములు కూడా ఇక్కడే ఉన్నాయి. ఈ ఎయిర్పోర్ట్కి ఇటువైపు ఉంది, ఇటువైపు వీళ్ళ భూములు ఉన్నటువంటి నేపథ్యం పడుతుంది. సో ఒకసారి మాట్లాడదాం. ఏంటండి, 2 రోజుల నుంచి చూస్తున్నాం పులి వచ్చింది అంటున్నారు. నిజంగానే మీరు పులి వచ్చింది అనుకుంటున్నారా? మేము ఇక్కడ ఇప్పుడు 40 years పుట్టినప్పటి సంది ఇక్కడనే ఉన్నాం, కానీ ఇప్పటిదాకా అయితే ఇక్కడ పులిలు సీలిత పులులు అని ఏం చూడలేదు మేము. వీళ్ళు ఎయిర్పోర్ట్లో వాళ్ళు అంత సెక్యూరిటీ ఉన్నాయి, అన్ని సీసీ కెమెరాలు ఉన్నా కూడా వాళ్ళకు కూడా అనుభవం ఉందా లేదా కూడా తెలియదు. అంటే అది గండువిల్లి అంటాం మేము, ఇక్కడ పెద్ద పిల్లి అంటారు దాన్ని. అది గండవిల్లి జంగవిల్లి అంటారు దాని 2 రకాలు. మరి దాన్ని అది అప్పుడు ఇక్కడ బాగా తిరుగుతుండే. అవైతే కనిపిస్తాయి. చిరుతపులు అయితే ఇప్పటిదాకా ఎవరు చూడలే. ఇక్కడ పూలు తెంపటోళ్ళు కూడా గులాబీ పూలు తెంపటోళ్ళు ఉంటారు. వాళ్ళు మబ్బులో 2 గంటలకు 1:30కు వచ్చి పూలు తెంపుకుంటారు. 1 గంటలకే పూలు తెంపుకొని పోతారు. వాళ్ళకు కూడా కనిపించలే. వీళ్ళు కూడా భద్రత, ఎయిర్పోర్ట్ వాళ్ళు కూడా భద్రత కూడా మంచి పెట్టి దూకింది, మాకు అలారం వచ్చింది అంటున్నారు. అలారం వచ్చినప్పుడు దుంకింది అంటారు. వాళ్ళు ఏదన్నా ఫోటో కానీ ఏదన్నా రిలీజ్ చేస్తలేరు. రిలీజ్ చేస్తారు. ఇంతకుముందు కూడా ఒకసారి దుంకినట్టు రిలీజ్ చేసారు. తర్వాత 2 రోజులు అయినాక వాళ్ళు ఏమన్నారు, అది చిరుతపులి కాదు జంగవిల్లి అని చెప్పారు. మళ్ళీ అదే రిపీట్ అయింది ఇప్పుడు. అంటే మీరు ఇప్పుడు గ్రామస్తులు నమ్మట్లేదు ఈ హెచ్చరికలు కూడా? దాన్ని చిరుతపులి అంటున్నారు కానీ మేము నమ్మట్లేదు. నమ్మితే ఇప్పుడు చుట్టుపక్కల 4-5 విలేజ్లు అన్ని ఆనుకుని ఉంటాయి. వ్యవసాయం చేస్తుంటారు. మబ్బులో 1 నెల నుంచి 2 నెలలు గులాబీ పూలు 24 తిరుగుతుంటారు. మాకు కనిపించింది, వాళ్ళకి ఎట్లా కనిపిస్తుంది? అంటే వాళ్ళు కూడా పులి వచ్చింది అనేసి కూడా వాళ్ళు బోన్స్ ఏర్పాటు చేశారు, క్యాచింగ్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. మా తాతల జమ్మా నుంచి కూడా ఇక్కడైతే పులులు అయితే ఎవరు కనిపించలేదు. ఎయిర్పోర్ట్ వచ్చినాకనే వీళ్ళు ఆ పులి ఈ పులి అంటారు. అడవి పందులు అయితే చాలా కనిపిస్తున్నాయి లోపల మాత్రం, కానీ పులి అయితే కనిపించలేదు ఇప్పటిదాకా అయితే. అదే వాళ్ళు సీసీ కెమెరాలు ఎక్కువ పెట్టి అది పులి ఏదా అని నిర్ధారణ చేసి మాకైతే పులి అయిన సమాచారం మాకైతే పులి అయితే అనిపించదు. అది
ఉంటే అది జంగవిల్లి పెద్ద పిల్లి ఉండొచ్చు అని మేము అనుకుంటున్నాం. ఓకే, జనావాసాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఉండే అవకాశం లేదంటారా? లేదు, పులి అయితే కాదు. పులి అంటే ఇప్పటికో గోల్రోకారులు బలరోళ్ళు చాలా మంది ఉంటారు ఇక్కడ చూడడానికి. వాళ్ళకి ఎవరికైనా ఒకరు కనిపించాలి. ఇప్పటిదాకా ఎవరు కనిపించలేదు, ఖాళీ ఎయిర్పోర్ట్ వాళ్ళకే కనిపిస్తుంది అది. మరి మాకైతే ఒకసారి అయితే కనిపించాలి కదా. అది ఏంటంటే మీరు చెప్పండి, బాగా వదంతులు వస్తున్నాయి 2 రోజుల నుంచి. ఊర్లలో అంతా పొద్దున సాయంత్రం పోయేటప్పుడు బండ్లు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. మీరేమో హ్యాపీగా ఉదయం పొద్దున్న పూట బండి వేసుకొని తిరుగుతున్నారు, ఏం భయం ఏం లేదా? అన్నా నాది పొలం ఇదే, పక్కనే పొలం నాది. నాకు ఇంచుమించు 30 అడుగుల దూరం ఉంటుంది ఎయిర్పోర్ట్ గోడకు నా పొలానికి. నేను నైట్ 1 గంటకు వస్తా పూలు కోయడానికి. ఎప్పుడు నీకేం కనపడలేదా? నాకు ఏమి కనిపించలేదు. కాకపోతే పులి కాదు, మిగతా జంతువులు ఏం కనపడ? నాకు అడవి పందులు కనిపిస్తాయి, కుందేలు కనిపిస్తాయి. ఇవి కాకుండా ఇప్పుడు జంగపిల్లి కూడా కనిపించారు 3 సార్లు. మునిగీసలు ఇవన్నీ బాగా అయినాయి. అయితే ఇవన్నీ తినడానికి జంగపిల్లి కూడా బాగా తిని లావు అయిపోయింది. ఇంచుమించు పులికి పిల్లికి కూడా సాగలు ఉంటాయి. అదేవిధంగా నేను మనసులో ఉన్న మాట అయితే అది జంగపిల్లి అనుకుంటా. ఇంకోటి ఇక్కడ ఎకరాలు ల్యాండ్ నుండి తోటలు ఉండి చాలా ల్యాండ్ గుట్టలు ఉంటేనేమో అవి ఉన్నాయంటే మేము వాస్తవాన్ని నమ్మవలసి వస్తుంది. ఇక్కడ 24 అవర్స్ బండ్లు నడుస్తుంటాయి. అదే విమానం వచ్చిన బస్సు సౌండ్ కూడా వస్తుంది. ఆ సౌండ్ కూడా ఉండేవి సాధ్యమైనంత వరకు. అవన్నీ మీరైతే నమ్మట్లేదు. సో వీళ్ళందరూ స్థానికులు కానీ ఇక్కడున్న గ్రామస్తులందరూ కూడా వాళ్ళు చాలా ధీమాగా ఉన్నారు. పులి వచ్చే ఆస్కారమే ఉండదు, మిగతా ఏదన్నా జంతువు అయి ఉంటుంది, అడవి జంతువు అయి ఉంటుంది అనేసి కూడా వాళ్ళు ఈ యొక్క వదంతులన్నీ కుట్టిపారేస్తున్నారు. అయితే వీటంతా కూడా పోలీసులు కానీ ఫారెస్ట్ అధికారులు కానీ ఎయిర్పోర్ట్ అధికారులు కానీ వాళ్ళు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే ఏ ఒక్క చిన్న అనుమానం వచ్చినా నివృత్తి చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళపైన ఉంది. కాబట్టి దానికే ఈ బోన్స్ అవన్నీ ఏర్పాటు చేశారు. 2-3 రోజులు ఉంటే ఆటోమేటిక్గా ఏదో కెమెరాలో క్యాప్చర్ అయిన తర్వాత పూర్తి వివరాలు మేము వెల్లడిస్తాము, అప్పటి వరకు జాగ్రత్తగా అనేసి కూడా వాళ్ళు కూడా హెచ్చరికలు అయితే చెప్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాణా.